దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము రెండో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలో ఉన్నాము. సంఘములో ఒక విశ్వాసిగా విశ్వాసరాలుగా మనం పోషించాల్సినటువంటి పాత్ర, ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ని మనం చూస్తా ఉన్నాం. మరి స్థానిక సంఘములో ఒక విశ్వాసిగా మనం ప్రభుని అంగీకరించిన వ్యక్తులముగా ఏ పాత్రలు పోషించాలి, మన బాధ్యతలు ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. దాంట్లో మనం రెండు విషయాలు చూడడం జరిగింది. రెండు బాధ్యతలు విశ్వాసిగా విశ్వాసరాలుగా మనం పోషించే పాత్రల్లో మొదటిది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ఇతరులను ప్రేమించాలని మొదటి అంశంలో చూశాం. రెండోదిగా, ఏం చేసినా సంఘ క్షేమం కొరకే చేయాలి. ఒకటి, సహోదరులను ప్రేమించాలి. రెండోది, సంఘ క్షేమం కొరకే చేయాలి. ఈరోజు మూడోది మనం నేర్చుకోబోతున్నాం. మూడవ అంశం ఏంటి అనంటే సమాధానం. క్రైస్తవ జీవితాలలో ఒకానొక ప్రధానమైనటువంటి అంశం సమాధానం కలిగి ఉండటం. క్రైస్తవ జీవితంలో సమాధానం లేకపోతే, సమాధానం అనేది వ్యక్తుల మధ్యలో ఉండేటువంటి సమాధానం గురించి బైబిల్ చాలా నొక్కి చెప్తుంది. ఒకసారి పై రెండు వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మొదటి తెస్సలోనిక 5:13. నేడు క్రైస్తవ కుటుంబాలలో గాని, నేడు క్రైస్తవ సంఘములలో గాని అనేకుల మధ్యలో సమాధానం లేకుండా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా సంస్థలు, డినామినేషన్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. అయితే అన్నిట్లో కూడా సమాధానం లేనటువంటి సహోదరులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మీరు ఎక్కడ చూడండి, ఏ అసోసియేషన్లోనైనా తీసుకోండి, ఏ గ్రూప్లోనైనా తీసుకోండి, ఏ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడు 100 మంది 50 మంది గ్రూప్లో ఉన్నారంటే ఎవరికో ఒకరికి మధ్యలో సమాధానం లేని వ్యక్తులు మనం తారసపడడం చూస్తూనే ఉంటాం. అవునా అండి? ఎస్ 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 అవునయ్యా, అవును. ఓకే, లేఖనాలు చదువుతారా ఎవరైనా? తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు చాలా కర్తవ్య దేవుడు మీకు తోడయుండును. ఓకే అండి. నెక్స్ట్ రిఫరెన్స్ కూడా చదవండి. వారిని బట్టి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. చాలండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోను మరి తెస్సలోనిక రాసిన పత్రికలోను పౌలు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి అనే మాటలను వినియోగించడం మనం చూస్తున్నాం. ఎందుకు రాశాడండి? సమాధానంగా ఉండమని ఎందుకు రాశాడు? సమాధానంగా ఉంటున్నారు కాబట్టి రాశాడా? హలో, లేరు సమాధానం కాబట్టి లేదు కనుక రాస్తాడు. సో సమాధానంగా ఉంటున్నారని రాయలా, సమాధానంగా ఉండుట కొరకు రాశాడు. కానీ సంఘాలలో కొంతమంది సహోదరుల మధ్యలో ఆ సమాధానం లేదు. కొరింథీ Yes. సంఘంలో కక్షలు, కలహాలు, విభేదాలు కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళను సమాధానంగా ఉండమని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. తెస్సలోనిక సంఘంలో కూడా కొంతమంది సహోదరులు ఏ పని పాట లేకుండా పర్ల జోలికి పోతూ సమాధానాన్ని పాడు చేస్తున్నారు. అవునా? ఇంటింట తిరుగుతున్నారు, చెడగొడుతున్నారు సహోదరులని. పని పాట లేదు, అక్కడికి పోయి వాళ్ళ గురించి చెప్పాలి, ఇక్కడికి పోయి వీళ్ళ గురించి చెప్పాలి. ఏమంటారు? మంచి మంచి పని కదండి. ఖాళీగా ఉంటే ఏం చేయాలండి? ఏదో పాస్టర్ల ఇంటికి వెళ్ళాలి, లేదా ఒక సేవకునికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి, ఇంకో సేవకుడు ఇంకో సేవకుని దగ్గరికి పోయి ఇంకో సేవకుని గురించి మాట్లాడుకోవాలి. ఏమంటారు? అంటే అంటాం అయ్యా. ప్రస్తుతం ఇప్పుడు అట్లా జరుగుతుంది ఎక్కువ శాతం. ఎంత బాగుంటుందండి అసలు. మనుషుల మధ్యలో ఎంత సమాధానాన్ని మనము చేస్తాం చెప్పండి. ఇది ఎంత దరిద్రపు కొట్టు ఆలోచన విధానం అంటే, క్రైస్తవుల్లో సమాధానాన్ని కలిగి ఉండడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. నాయకుల మధ్యలోనే సమాధానం లేదు. వాస్తవానికి సమాధానము, ఐక్యత అనేది నాయకులతోనే ప్రారంభం కావాలి. మీరు ఒక్కసారి 12 మంది అపోస్తులను చూస్తే వారి మధ్యలో ఎక్కడ కూడా విభేదాలు ఉండగా కనిపించవు. కనిపిస్తాయండి? మీరు చూపించగలుగుతారా? 12 మంది అపోస్తుల మధ్యలోను, పౌలు మధ్యలోను ఎక్కడన్నా, ఈ 13లో ఎక్కడన్నా విభేదాలు, కక్షలు ఉన్నాయని చెప్పగలుగుతారా? నో, లేవండి.
మీకు ఎక్కడన్నా అనిపించిందా అండి? ఈ 13 మధ్యలో ఎక్కడన్నా విభేదాలు ఉన్నట్టుగా, కొద్దిగా తేడా ఉన్నట్టుగా, వారి మధ్యలో మనస్పర్ధాలు ఉన్నట్టుగా, సమాధానం లేనట్టుగా మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎక్కడ అన్న అనిపించలేదు. పౌలు బర్నబా మధ్యలో ఏదో ఉన్నట్టుగా. సరే, దాని సంగతి నేను చెప్తాను. నేను అడిగిన 13 గురించి చెప్పండి. నేను 13 గురించి అడిగాను ముందు. నాకు తెలుసు మీరు ఇలాగ అడుగుతారని, అందుకే నేను 13 గురించే అడిగాను. హలో అండి. లేవన్నా మనం మేము 13 అయితే ఏం లేవు. మీరు ఒకవేళ మాట్లాడడానికి ఇబ్బంది పడితే, మీరు బిజీగా ఉంటే క్లోజ్ చేసుకుందాం. నిన్న చెప్పిన మాట ఈరోజు కూడా చెప్తున్నాను. నా వల్ల కాదు ఇలా ఉర్రడం. నాకు ఆయాసంగా ఉంది, నాకు బాగాలేదు వాస్తవం చెప్పాలంటే. లేవండి. మీరు స్పందిస్తే ముందుకెళ్దామండి. మేము స్పందించమండి. మీరు చెప్పుకోండి, లేకపోతే లేదు అంటే అది నేను ఛాయిస్ తీసుకుంటాను అప్పుడు. సార్, లేవు లేవు లేవు. పౌలుకి పేతురికి మధ్యలో ఒక విషయంలో భేదం వచ్చింది కదా, యూదులతో ఓకే, కలిసి భోజనం చేస్తున్న విషయంలో పేతురు. అవునండి, నేను మాట్లాడతాను దాని గురించి. పౌలుకి పేతురుకు భేదం రాలేదండి. పేతురు ఒక దగ్గర నటిస్తే దాన్ని పౌలు ఖండించాడు. దానికి పేతురు బాధపడిపోయి పౌలు మీద కక్ష పెట్టుకొని పౌలు గురించి చెడుగా ఎక్కడ మాట్లాడలేదు. లేకపోతే పౌలు పేతురు గురించి అన్ని సంఘాలకు ఉత్తరాలు జారీ చేసి పేతురు తప్పు చేసిండు లేదా పేతురు మంచోడు కాదు అని ఎక్కడ చెప్పుకోలేదు కదండి. అంటే Yes. కక్షని కానీ అంటుంది విభేదం. దాన్ని విభేదం అనరండి. విభేదము అనేది, విభేదాలు అనే కక్షలు అనే సందర్భం వేరు. విభేదం అనేది దేనితో విభేదిస్తున్నారు వాళ్ళు? వాక్య విరుద్ధమైన దాంతో విభేదిస్తున్నారా? వాక్య విషయంలో విభేదిస్తున్నారా? పేతురు వాక్య విరుద్ధంగా ప్రవర్తించాడు. ఒక యూదుడై ఉండి యూదుని వలె ప్రవర్తించకుండా ఒక అన్యుని వలె ప్రవర్తించి, అన్యులతో ఫస్ట్ యూదులు అనే వాళ్ళు భోజనం చేయరు సహజంగా. కానీ భోజనం చేసినట్టు వీళ్ళని మళ్ళీ పేతురుని బర్నబాని వీళ్ళందరిని చూసి భయపడి మళ్ళీ బయటకు వచ్చాడు. యూదులను చూడగానే యూదులు లేనప్పుడు ఒక రకంగా, యూదులు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించాడు. అది మంచిది కాదు అన్నాడు పౌలు. గద్దించాడు దాన్ని. ఆయన వేషాధారణ అన్నాడు. అక్కడ వేషాధారణ వలన మేము కూడా మోసపోయామన్నాడు. ఆ విషయంలో పేతురుకి పౌలుకి ఎక్కడ అపోస్తలులకు మిగతా వారికి విభేదాలుగా జరగల. దాన్ని సరి చేశాడు. పేతురు దాన్ని అంగీకరించాడు. అంతే, అంతటితో సమర్చిపోయింది. అది సమాధాన పడిన కార్యం. అవునా అండి? హలో అండి. Yes, sir. అవునండి. ఇప్పుడు మీలో ఎవరైనా నేను తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పింది అనుకోండి, దాని విభేదం అంటారా? అందరూ సరి చేయటం అంటారు, దాన్ని సరి చేయటం అంటారు. దాన్ని కరెక్షన్ అంటారు, ఖండించడం అంటారు, సరి చేయడం అంటారు. ఆ సరి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి సరి చేయబడితే సమాధానం ఉంటుంది. అవునా అండి? అవునయ్య, అవును. ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాల్లో ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదాన్ని చెప్పమన్నాడు. చెప్పడం విభేదం కాదు కదండి. తప్పిదాన్ని చెప్పడం విభేదం అవుతుందా? హలో అండి. లేదండి, లేదండి. మరి ఆ తప్పు చెప్పినప్పుడు ఆ తప్పు ఒప్పుకుంటే నువ్వు సహోదరుని సంపాదించుకున్నావు, సమాధాన పడమనే కదా చెప్తుంది. అవునండి? తప్పు చెప్పడం సమాధాన పడడం అవుతుందా, విభేదించడం అవుతుందా? సమాధాన పడటం. ఇప్పుడు మంచిగా ఆలోచించండి. ఎందుకంటే క్రైస్తవుల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. మనము ఏమనుకుంటామంటే తప్పును చెప్పి ఇగో నువ్వు వల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, ఆ తప్పు చెప్పినప్పుడు ఆ తప్పును అతను అంగీకరించడం వల్ల దాని సమాధానాన్ని వెతకడం అవుతుంది. అవునండి? అవునండి. Yes, అవునయ్య, అవును. మనలో సమాధానం వెతకడం రాదు నిజంగా. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని ముక్కుసుడిగా చెప్పలేరు ఎవరు మనలో. చెప్పకపోవడం గొప్ప విషయం అనుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే. అవునా అండి? హలో అండి. మన ఇంటికి లేవా సార్ వాడికి?
చెప్పకపోవడము మనకి చెప్పకపోవడం గొప్ప క్రైస్తవం అనుకుంటున్నారు. అబ్బా మేము ఎంత గొప్పలం అనుకుంటున్నారు, మేము సమాధానం ప్రేమ కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. రాంగ్ అది. నువ్వు చెప్పకపోవడం వల్ల నీ మనసు ఆయాసపడుతుంది అనే విషయం మీకు కూడా తెలుసు. అవునా అండి? అవును. ఎస్. ఆ వ్యక్తి ఎదురైనప్పుడు, ఆ వ్యక్తి మనం మీటింగ్లో కూర్చున్న ప్రతిసారి, అలాంటి వ్యక్తులు ఉన్న ప్రతిసారి మీ మనసులో మీకు ఆయాసం కలగట్లేదా? కలుగుద్ది. మరి ఆయాసం పెట్టుకోవడం మంచిదా, బయటికి బ్రదర్ మీరు చేస్తుంది మంచిది కాదని చెప్పడం మంచిదా? మంచిది కాదని చెప్పటమే. చెప్పితేనేమో మరి ఆ వ్యక్తి ఆయాసపడుతుంది కన్నా. చెప్పినప్పుడు తప్పును చేసిన వ్యక్తి ఆయాసపడడం అనేది రాంగ్. తప్పు చేసిన వ్యక్తి పేతురులాగా పెద్దోడైన చిన్నోడైన అంగీకరిస్తే, మరి పౌలు చిన్నోడు పేతురు కంటే, అవునా? ఎస్ ఎస్. ఒకవేళ మన క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే పేతురు జూనియర్ ఒక రకంగా. మనకు జూనియర్లు సీనియర్లు ఉండరు, కానీ ఒక రకంగా చెప్పాలంటే తర్వాత వచ్చినవాడు. పరిభాష. ఈ 12 మంది యేసు ప్రభుతో డైరెక్ట్ ఎన్నుకోబడ్డారు. పౌలు కూడా డైరెక్ట్ ఎన్నుకోబడ్డాడు, కానీ చాలా కాలం తర్వాత ఎన్నుకోబడ్డాడు. ఇలా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎన్నుకోబడ్డాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్నుకోబడ్డాడు. మరి అలాంటి ఒక వ్యక్తి వచ్చి సరి చేస్తే పేతురు ఫీల్ అయిందా? ఫీల్ కాలే. లేదండి. ఆయాసపడ్డా? నేను చేసింది తప్పే కావచ్చు, నువ్వెవడుగు నాకు చెప్పడానికి అన్నాడా? అనలేదన్నా. సరి చేసి. జీవరత్నం గారు మీ మొబైల్ ఆడుతుంది. నెక్స్ట్. సో అపోస్తుల మధ్యలో ఎక్కడ కూడా లేదు. అదే పేతురు పౌలుని చాలా అద్భుతంగా గణపరిచాడు. 2 పేతురు 3:10 అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ప్రతి పత్రికలో రాస్తున్నారు. అయితే ఆ పత్రికలను కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, విద్యావిహీనులు అస్థిర్లు అపార్థం చేసుకుంటున్నారని పేతురు పౌలు పక్షం వహించాడా, తృణీకరించాడండి? పౌలు పక్షం. సో పౌలు పక్షం వహించడం అంటే అక్కడ అర్థమైంది పౌలు పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేరేపించి రాస్తున్నాడు అనేది పేతురు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అవునా అండి? అవునా? అవును. సో అది బర్నబా విషయంకి వస్తే, పౌలుకి బర్నబాకి ఏ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి? అది వ్యక్తిగత కక్ష కాదు. కొరందిలో ఉన్న వ్యక్తిగత కక్షలు, రకరకాల విభేదాలు. తెస్సలోనికలో ఉన్న విభేదాలు ఒక రకమైనవి. పౌలుకి బర్నబానికి వచ్చినటువంటి విభేదాలు అది సంఘంలో రాలా, సంఘ పరిచర్యలో రాలేదు. అసలు సంఘ పరిచర్యలో ప్రాబ్లం ఉండకూడదు. వాళ్ళకు వచ్చింది సువార్త ప్రకటించేటువంటి సందర్భంలో. ఎందుకు వచ్చింది అది? బర్నబా ఏమో ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తి, అంటే ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం బర్నబాకి అలవాటు. ఈవెన్ పౌలుని తీసుకొచ్చింది కూడా బర్నబానే. అవునా అండి? అవును. సో బర్నబా యొక్క లక్షణం ఏంటి అని అంటే, కొత్త వాళ్ళని ప్రోత్సహించడం, కొత్త వారికి ముందుకు తీసుకెళ్లడం ఆయన యొక్క లక్షణం. అయితే పౌలు ఒక అపోస్తులుగా పరిచర్యలో చాలా వేగంగా వెళ్తున్నాడు, సీరియస్గా ఉన్నాడు, చాలా వెరీ సీరియస్గా ఉన్నాడు. పౌలు పర్టికులర్గా ఉన్నాడు. పౌలు ఎంత పర్టికులర్గా ఉన్నాడు అని అంటే, తన టీములో పని చేయకుండా ఉండేవాడికి భోజనం చేయకూడదని ఆజ్ఞాపించేంత సీరియస్గా ఉన్నాడు. అవునా అండి? ఏ పని పాట లేకుండా. పౌలు ఎలాంటోడు కాదంటే, ఇప్పుడు మనలాంటోడు కాదు. పౌలు ఎలాంటోడు కాదంటే మనలాంటోడు కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఎటైనా సెమినార్కి పోతే మనం ఏం చేస్తామంటే, తోడుగా ఒక పనికి మాలను తీసుకెళ్తాం కొన్నిసార్లు. అవునా? వాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 3 పూటలు తినడానికి తప్పించి ఎందుకు పనికిరాడు. ఓ ప్రార్థన చేయడు, మనతో పాటు ఏ పరీక్షలో ఇన్వాల్వ్ కాడు. తీసుకెళ్తారా మీరు అప్పుడప్పుడు అలాంటి వాళ్ళని? అలాంటి వాళ్ళని తీసుకువెళ్తే నష్టమే తప్ప మంచి నేను ఫలితాలు అడగట్లేదండి. నేను తీసుకెళ్లరా అని అడుగుతున్నాను అలాంటి వాళ్ళని. తీసుకెళ్ళాం. ఓకే, అందరి గురించి మీరు చెప్పండి, మిగతా వాళ్ళ గురించి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళలేదా? సంఘంలో ఏ పని పాట లేకుండా ఖాళీ ఉన్న వాళ్ళని రా నాకు తోడుకు రమ్మని.
తీసుకెళ్ళామన్నా. మరి తీసుకెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది? వాని మీద 500, 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అక్కడ. 2 రోజులు 3 రోజులు మీతో ఉంచుకుంటే ఫుడ్ పెట్టాలి కదా, అవునా అండి? హలో, మాట్లాడరేంటండి? అవునన్నా. మీరు హోటల్లో ఆగితే మీతో పాటు తినబెట్టాలి, మీరు ఎక్కడైనా ఏమన్నది ఏం తిన్నా అన్ని పెట్టాలి, అవునా? అవును అవును. అంటే మీ అవసరతలను బట్టి ఏ పని పాట లేని వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారన్నమాట. నిజమా కాదే చెప్పండి, మీకు అవసరం అనిపిస్తే. నిజమే నిజమే. ఇప్పుడు నేను దాన్ని ఒప్పుకోను. ఇప్పుడు నా కారులో ఒకరిని తీసుకెళ్ళాలి అంటే నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, నలుగురే కూర్చున్నాం, ఇంకొక సీటు ఖాళీ ఉంది, ఎవరైనా తీసుకెళ్దామని, ఖాళీ ఉన్నామని తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల నాకు నష్టమే, ఇబ్బంది. పరిచయకు ఉపయోగపడినప్పుడు అక్కడ ఏం చేస్తాడు? వచ్చి గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాడు. సెమినార్లో కూడా అక్కడ కూర్చోలేని వ్యక్తిని తీసుకెళ్ళిన అనుకో, కనీసం కూర్చొని నేర్చుకుంటాడు అంటే అది కూడా నేర్చుకొని తీసుకెళ్ళవచ్చా అండి? ఇప్పుడు పౌలుకి బర్నబాకి ఎక్కడొచ్చింది? పౌలు బంధువు, పౌలు జ్ఞాతి అంటారు, అంటే మేనల్లుడు. ఎవరు? మార్క్. మార్కేనా? మార్కుని పౌలు ఒక మిషనరీ అన్న బర్నబాకు సమీప జ్ఞాతేనా? అదే సమీప జ్ఞాతి, అదే మేనల్లుడు. అవును, పౌలు అన్నారు అందుకని. ఉమ్? అన్న మిస్టేక్ లో పౌలు అన్నారన్న అందుకని చేసి. బర్నబా సమీప జ్ఞాతి. సో బర్నబా మేనల్లుడు. ఇప్పుడు పౌలు ఒక మిషనరీ జర్నీ వెళ్తున్నాడు, పౌలు బర్నబాలే ప్రయాణం చేస్తున్నారు. పౌలు బర్నబాలు ప్రయాణం చేస్తున్నప్పుడు బర్నబా రిక్వెస్ట్ పెట్టిండు, ఏంటిది? రికమెండ్ చేశాడు. ఏంటిది? బర్నబా ఏం చేశాడంటే మార్కుని తీసుకెళ్దామని రికమెండ్ చేశాడు. మార్కుని తీసుకెళ్దామని రికమెండ్ చేస్తే మార్కు గురించి ఆల్రెడీ పౌలుకు తెలుసు, పౌలుకి ఎక్స్పీరియన్స్ ఉంది మార్కు గురించి. ఉందా అండి? ఉందన్న. ఏమన్నాడు? వాడు ఒక పనికిమాలినోడు అన్నాడు, అవునా? మాట్లాడరేంటండి? అవునవును. పట్టిగా సమయం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సంఘము వాళ్ళ అవసరతలు, ప్రయాణ ఖర్చులు ఇచ్చి సాగనంపుతా ఉంటుంది. ఎవరు భరిస్తున్నారండి సంఘపు ఖర్చులు? వీళ్ళ ప్రయాణ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? సంఘమే. సంఘం పెడుతుంది. ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక ఓడ ప్రయాణం చేస్తే ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక రోజా, 2 రోజులా? హలో, అప్పుడు నెలలు ఉండేదన్న. నెలలు ప్రయాణం చేయాలంటే ఎంత ఖర్చు అండి? ఎంత ఫుడ్ కావాలా, అవునా? సో పౌలు తనతో రావాలని బర్నబా రికమెండ్ చేస్తే రికమెండేషన్ ఖండించాడు. సంఘము పాపము త్యాగం చేసుకొని డబ్బులు పంపించి మనల్ని సాగనంపుతుంటే ఒక పనికిమాలిన విధం తీసుకుని వెళ్తే పరిచర్యలో ఏం లెక్క అప్పగిస్తాం? అది రైట్ కాదు. అతడు ఏ రకంగా ఉపయోగపడని వ్యక్తిని ఊరికే తీసుకెళ్లడం రైట్ కాదు అని చెప్పేసి పౌలుకి బర్నబాకు మధ్యలో చర్చ జరిగింది, అవునా అండి? అవునండి. ఆ చర్చ జరిగినందుకు బర్నబా ఏం చేసిండంటే మార్కును పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకా బర్నబాది కనిపించలే స్టోరీ బైబిల్లో. కనిపించింది ఎక్కడైనా? హలో అండి, అవునన్నా. కనిపించలేదయ్యా. కనిపించలే. ఇంకా బర్నబా కనిపించలే. పౌలు శీలను ఏర్పాటు చేసుకొని ఈయన ప్రయాణం స్టార్ట్ చేశాడు. బర్నబా విడిపోవడానికి గల కారణం ఏంటిది? రికమెండేషన్. ఇప్పుడు కూడా నాకు కూడా కొన్నిసార్లు రికమెండేషన్లు వస్తాయి, ఆయన చేర్చుకుందాం, ఈయన చేర్చుకుందాం అని వస్తారు. రేపు గ్రాడ్యుయేషన్ సందర్భంలో కూడా రావచ్చు రికమెండేషన్. ఒకవేళ నేను పలానా వ్యక్తి సరిగా రాలేదు, ఆయనకి ఎందుకు ఇవాళ గ్రాడ్యుయేషన్ అని అనుకోండి, మీలో ఎవరన్నా వచ్చి బాబా ప్లీజ్ ప్లీజ్ అన్న ఆయన కూడా ఇద్దాం అయ్యగారు అని ఎవరైనా అనొచ్చు, అవునా అండి? అవునన్నా. వస్తుందా రేపు? నాకు ఉంటుంది రేపు ఈ ప్రాబ్లం. నేను ముక్కుసూడి వ్యక్తిని, నిజంగా క్లాసులోకి వచ్చిరా రాలేదా, అర్హత ఉందా లేదా అని చూసుకుంటాను. కానీ మీకేంటిది? మీకు దగ్గరోడో లేకపోతే మీకు క్లోజ్ ఫ్రెండో లేకపోతే ఏదో అయి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆ లిస్ట్లో లేకపోతే మీరు ఏం చేస్తారండి? మాట్లాడరు ఏంటంటే చేస్తారన్న. జాకబ్ గారు వెంటనే ఫోన్ చేసి, అన్న పలానా బ్రదర్లు పాస్టర్ గారి నెంబరు లిస్టులో లేదు అన్న, మీరు మాట్లాడండి సంపత్ అన్నతో అంటారా అనరా? ఇప్పుడు అంటారు కదా, అన్నారన్న. అన్నారా? ఫోన్లు సో వచ్చేసినాయి నాకు ఆల్రెడీ. ఏం జరుగుతుందో నాకు తెలుసు.
అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు రికమెండేషన్ మీద కాదు, పరిచర్య కానీ ఏదైనా కానీ అది అర్హత. చూడండి, అదే మార్కు తర్వాత యోగ్యుడైండు. మార్క్ అలాగే ఉండిపోయింది అంటే లేడు. మార్క్ అలాగ లేడు. పౌలు బర్నబాతో విభజించినప్పుడు మార్క్ ఎలా ఉన్నాడో, పనికి లాగా ఉన్నాడు. అప్పుడు తర్వాత లేడు, అలాగా ఉన్నాడా అండి? తను పనికొచ్చే పాత్రగా అయిన తర్వాత మళ్ళీ అదే మార్కును వెంట పెట్టుకొని పౌలు తిరిగాడు. అవునా? అవును. అవునవునన్నా. అవునా కాదా? అవునన్నా, అంటే పెట్టుకొని తిరిగాడు. సో సింపుల్ లాజిక్. ఒకవేళ ఈ బ్యాచ్లో అనర్హుడు అయితే అనర్హుడు, నెక్స్ట్ బ్యాచ్లో అర్హుడు అయితే అర్హుడు అవుతాడు. అంతే కదా? అంతే అన్న. ఎస్ అర్థమవుతుందా అండి పాయింట్? అర్థమైందన్న. మళ్ళీ దీనికోసం గంట చర్చ పెడతారు తర్వాత ఎక్కడన్నా. ఎందుకంటే మనకు అర్థం చేసుకునే తెలివి చాలా మంది తక్కువ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. సో మరి ఇప్పుడు చెప్పండి, పౌలు బర్నబానికి ఏం జరిగింది చెప్పండి? కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, లేకపోతే చాడీలు చెప్పుకున్నారా ఒకరి మీద ఒకరు? మాట్లాడరు ఏంటండి? చెప్పుకోలేదన్న. ఒకరి పరీక్షను ఒకరు ఏమైనా ఆటంకం చేసుకున్నారా? ఆటంకం చేసుకోలేదన్న. రెండు బ్యాచ్లు పౌలు లేదు. ఎక్కడైనా ఇప్పుడు అలెగ్జాండర్ అని కంచెరవాడు నాకు బహుద్రోహం చేశాడు, వాడేమో దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అన్నట్టుగా బర్నబా గురించి ఎక్కడైనా అలా చెప్పాడా? బర్నబా మంచోడు కాదు, ఇప్పుడు తేడా కొట్టిండు, తేడా అయిపోయిండు అని చెప్పిండు ఎక్కడైనా? హలో, చెప్పలేదు. చెప్పలేదు. అంటే అర్థం ఏంటిది? అసమాధానాలు లేవన్న, సమాధానంగానే ఉంది. వాళ్ళ మధ్యలో అసమాధానం ఏం లేదు. వాళ్ళు సమాధానంగానే విడిపోయారు. సమాధానంగా విడిపోయారా, కొట్టుకొని విడిపోయారా అండి? సమాధానంగా. మాట్లాడరేంటండి? సమాధానంగా. సమాధానంగా. మరి ఇప్పుడు చెప్పండి లాజర్ గారు, మీకు అర్థమైందా? పౌలు బర్నబా మధ్యలో విభేదాలు ఉన్నాయంటారా? చెప్పు. హలో అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను ఒక అన్న, మేము జర్నీ ప్రారంభించినాం. పరిచర్య ధర్మం నిమిత్తం అన్న ఒక వైపు వెళ్ళాడు, నేను ఒక వైపు వచ్చినండి. ఇప్పుడు మా మధ్యలో విభేదాలు మళ్ళీ మేము కలుసుకుంటున్నాం. అన్నోళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం, మా ఇంటికి అన్న వస్తున్నాడు. సమాధానం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు సమాధానం ఉన్నట్టు అన్న ఉన్నది. సమాధానం ఉన్నట్టు. ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు మనము ఒక్కొక్కరు ఒక ఏరియాలో పరిచయం చేస్తాం. మన మధ్యలో ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా మనం సమాధానంగా ఉండి మనం దేవుని కొరకే కదా పని చేయాల్సింది. అవునా అండి? ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు మీలో కొంతమంది వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు, చాలా డేంజరస్ వ్యక్తి, తప్పుడు బోధకుడు అని మీరు చెప్పారు అనుకోండి, అదేమవుతుంది? హలో, భేదం కలిగి అసమాధానం కలుగజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు చర్చ పెట్టుకుంది, ఇద్దరు మినిస్ట్రీ కొరకేనా, స్వార్థం కొరక? మినిస్ట్రీ కొరకు. పరిచర్య కొరకే, సువార్త ప్రకటన కొరకే. అవునా? ఎస్. ఇప్పుడు నేను మీ గురించి చెడుగా చెప్పిన అనుకోండి, అది పరిచర్య ధర్మం కొరకు చెప్పినట్టు అవుతుందా అండి? కాదు. లేదా మీరు నా గురించి చెడు ప్రచారం చేశారు అనుకోండి, అది పరిచర్య ధర్మం కోసం చెప్పినట్టు అవుతుందా? కాదన్న. ఇప్పుడు కొరందిలో ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు అక్కడ. అవునా? కక్షలు ఉన్నాయి, సహోదరుల మధ్యలో కక్షలు ఉన్నాయి. ధనికులు బీద అనే తేడా చూపిస్తున్నారు. అవునా? చూపిస్తున్నారా? చూపిస్తాను. సో కొరందిలో ఉన్నటువంటి సమస్య వేరు, తెసలోనికలో ఉన్న సమస్య వేరు, అపోస్తుల మధ్యలో జరిగిన చర్చ వేరు, పౌలు బర్నబాకు జరిగిన చర్చ వేరు. చూడండి, సమాధానం అనేది ఎంత అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేశారో చూడండి. వాళ్ళు ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోలేదే. ఇప్పుడు మీరు చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఒకటే తేడా అండి. మీరు ఇప్పుడు అలాగే చేస్తున్నారా? మీరు ఎవరైనా డైరెక్ట్ వెళ్ళి ముక్కుసూటిగా మీరు చేస్తుంది తప్పని చెప్తున్నారు, ఒకవేళ పరిచయ రాంగ్ అయితే చెప్తున్నారా అండి? హలో, ఇప్పుడు మీ టీంలోనే ఉన్నారు, ఒకటే టీంలో ఉన్నారు, మీరు 15 మందో 20 మందో, లేకపోతే మీరు ఒక అంత కలిపి 50 మంది మీ అసోసియేషన్ గ్రూప్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకరంటే ఒకరు లోపల విభేదాలు పెట్టుకుంటారా, పెట్టుకోరా చెప్పండి? హలో, అవునయ్యా, పెట్టుకుంటారు.
మచ్చుగుండి పేతురు ఒకవేళ ఆడ ధర్మశాస్త్రముకు విరోధంగా ప్రవర్తించినప్పుడు పౌలు మనసులో పెట్టుకున్నాడా బయటికి అన్నాడా? ఇక్కడ కూడా అరే బర్నబా ఇట్లా తీసుకొచ్చిండు పనికిమాలను పట్టుకొచ్చిండు అని మనసులో సనుక్కుంటూ కొనుక్కుంటూ పౌలు పరిచర్య చేస్తున్నాడా? ముందే తప్పని చెప్పిండా వద్దని చెప్పిండా? ముందే యథార్థంగా పరిస్థితిని బట్టి మాట్లాడాడు, యథార్థంగా మాట్లాడాడు. మరి ఇప్పుడు మనం అనుమతిస్తాం, అనుమతించి లోపల సనుక్కుంటాం. ఏది డేంజర్ అండి? లోపల ఆయాసపడ్డా పౌలు ఇప్పుడు ఎక్కడన్నా? మాట్లాడరు ఏంటండి? ఆయాసపడ్డా లోపల పౌలు ఎక్కడన్నా 2 సందర్భాలలో? ఎక్కడ ఆయాసపడలేదు, ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదండి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళతో ఆయాసపడుతున్నారా లేదా? ఆయాసపడుతున్నాం. ఇప్పుడు జరిగే పరిస్థితి అంటే ఇట్లా ఉందండి. ఇప్పుడు ఓకే, ఆలోచించండి. సమాజము అక్కడ జరుగుతుంది వేరు, మన దగ్గర జరుగుతుంది వేరు. మనం ఏందో ఎవరిని ఏమనం, మనం మంచోళ్ళం కదా, మనల్ని ఎవరు ఏమనొద్దు, మనం ఎవరు ఏమనొద్దు. ఏమంటారు? ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది సమాధానం అంటే. ఏమంటారు? మనం తప్పు చేస్తే ఎవరు మనల్ని ఏమనొద్దు, వేరేటోళ్ళు తప్పు చేస్తే మనం ఎవరిని ఏమనొద్దు, మంచిగా కలిసిపోవాలి. ఏమంటారు? బాగుంటది కదా, ఇది అసలు సమాధానం. ఇట్లా ఉందండి. ఇక ఇది ఏ పీడ లేకుండా ఇట్లా ఉండాల అనే ఉద్దేశం. ఎంత అద్భుతమైన సమాధానం అండి ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తుంది. నిజమా కాదే చెప్పండి, ఇది కదా సమాధానం అంటే. నో నో నో, సైతాన్ గుప్పిట్లకి వెళ్ళిపోతాం. గ్రూప్కి, టీంకి, పరిచర్యకి నష్టం కలిగిస్తున్నా ఏమనకపోవడం సమాధానం అంటారా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పండి. మీ పిల్లలు తప్పు చేస్తున్నా కూడా మీరు చూస్తూ ఊనుకున్నారని దాన్ని ప్రేమ అంటారా, గారాబం అంటారా? చెప్పండి, దాన్ని ప్రేమ అంటారా లేదా గారాబం లేదా నిర్లక్ష్యం అంటారా? గారాబం, నిర్లక్ష్యం. గారాబము ప్లస్ నిర్లక్ష్యం కూడా. వాళ్ళ ఏదో జీవితం ప్రేమ అయితే కాదు కదా, అయితే గారాబం అన్నవి ఉండాలా లేదా నిర్లక్ష్యం అన్నవి ఉండాలా? అవునా? అవునయ్య, అవును. వాళ్ళు మాకు దూరం అవుతారు లేదా విసుగు చెంది వదిలేసి అన్నవి ఉండాలా? ఏదో అయి ఉండాలి, కానీ ప్రేమ అయితే కాదు కదా అది. అవునండి. తప్పు చేస్తున్న పిల్లలని శిక్షించకపోవడం ప్రేమ అయితే కాదు కదండి. కాదు. ప్రేమించేవాడు శిక్షిస్తాడు. ప్రేమ కాదు, కానీ ప్రేమ అనుకుంటారు, భ్రమలో ఉంటారు. ఇది కూడా అంతే. ఎవరేం చేసినా ఏమనుకోవడం ప్రేమ అనుకుంటారు, అది సహనం అనుకుంటారు, కానీ అది భ్రమ. అది వాస్తవం చెప్పాలంటే అది రైట్ కాదు. ఓకే, సో చూద్దాం. నెంబర్ 1, సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. రోమ 12:18 చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తుంది. సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఈవెన్ సమాధానం అంటే ఏ సందర్భంలో చెప్తున్నాడు చూడండి. అవసరమైతే, శక్యమైతే, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. క్రైస్తవుడు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడానికి వీలు లేదు. స్వార్థపక్షంగా శత్రువులు అవుతే వేరు, బోధపక్షంగా మన బోధ నచ్చక వాళ్ళంతటా వాళ్ళు మనల్ని ద్వేషిస్తే వేరు. కానీ అనవసరమైన విషయాలలో, వాక్యాన్ని సమ్మతించిన విషయాలలో శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదు. వాక్యం మనకు శత్రువులను సువార్తనే శత్రువులను తెచ్చిపెడుతుందని ప్రభువే చెప్పాడు. అవునా? నేను సువార్త నమ్మితే నీ ఇంటి వారే నీకు విరోధం అవుతారు, అది వేరు విషయం. నేను సత్యబోధ చేసినప్పుడు సత్యానికి విరోధులు చాలా మంది ఉంటారు. అవునా? ఆ విరోధం గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవ సంఘాలలో ఒకే స్థానిక సంఘంలో రోమా సంఘం ఉంది. రోమా సంఘానికి చెప్తున్నాడా? ఒక సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్యలో ఖచ్చితమైన సమాధానం ఉండాల. పరిచయస్తుల మధ్యలో పరిచయం లేనితో మనకు సమాధానము ఆడ పాయింటే ఉండదు. ఈవెన్ సంఘాలలో ఎవరైనా శత్రువులు ఉండి ఆకలిగొని ఉంటే ఏమన్నాడండి? వారికి భోజనం పెట్టడం. భోజనం పెట్టాలంట. ఒకవేళ నీకు నచ్చని వ్యక్తి, నువ్వు ఎవరైతే ద్వేషించే వ్యక్తి ఉన్నాడో అతడు ఆకలి ఉంటే అతని కూడా భోజనం పెట్టాలంట. అది బైబిల్ నీకు బోధిస్తున్న బోధ. పగ తీర్చుకోవద్దంట. ఒకవేళ నీకు విరోధులు ఉండొచ్చు, నేను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, అయినప్పటికీ వాళ్ళతో ఎలా ఉండాలంటున్నాడు? పగ తీర్చడం నా పని, మనల్ని పగ తీర్చుకోవద్దు అంటున్నాడు. సమాధానం అంటే ఏంటిది? శత్రువులను కూడా పగ తీర్చుకోవద్దంట, దేవునికి అవకాశం ఇవ్వాలంట. పగ తీర్చే పని ఎవరిదండి? దేవుందా మనదా?
దేవునిది. దేవుడు అమ్మాయి ఇప్పుడు దొరికాడు, పగ తీర్చుకోవాలి. ఏమంటారు? చాయిస్ దొరికింది, అబ్బా ఆకలితో ఉన్నాడు, నా దగ్గరికి ఇప్పుడు సిగ్గు విడిచి వచ్చినా కూడా మనం ఏం చేయాలా? అవకాశం దొరికింది కాబట్టి వాడేసుకోవాలా. సైతాన్ బుద్ధి. ఏమన్నాడు? అది నీ పని కాదు, దేవుని పని. మరి మన పని ఏంటిది? ఆకలి కొంటే అన్నం పెట్టడమే మన పని. శత్రువు కూడా ఆకలి కొంటే అన్నం పెట్టడమే మన పని. అలా పెడితేనంటే ఏమవుతుందంట? ఆ ద్వేషం సంహరించబడుతుందంట. అతని మన పట్ల ఉన్నటువంటి ద్వేషము వెళ్ళిపోతుందంట. ఒక నిప్పుల కుంపడి ఆమేన్. తీసుకొచ్చి నెత్తి మీద కుమ్మరించినట్టుగా ఉంటదంట. మనల్ని ద్వేషించే వానికి కడుపు నింపిన అనుకో, వానికి ఎలా ఉంటుంది? మింగుడు పడుతుందా? నిప్పుల కుంపడి తీసుకొచ్చి నెత్తి మీద కుమ్మరించినట్లుగా ఉంటదంట. అవునా అండి? అవునయ్య, అవును. Yes, సో అవును. దీన్ని పగ తీర్చుకోవడం అంటే, క్రైస్తవుడు పగ తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలా? ఇలా తీర్చుకోవాలా. బాగుంది కదా? క్రైస్తవ పగ వేరండి. క్రైస్తవులు పగ తీర్చుకోవాలి, కానీ ఏ కోణంలో తీర్చుకోవాలా? శత్రువులు ఆకలి ఉంటే అన్నం పెట్టే అంతగా తీర్చుకోవాలా. ఎస్, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీకు నచ్చనోడు ఔషధులు ఉన్నాడు అని తెలిస్తే ఆమేన్, కూడా ఆమేన్. వెళ్ళి సహాయం చేయాలి. అంత ప్రేమ, అంత అది క్రైస్తవ అది సమాధానం వెతకడం అంటే. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందయ్యా. Yes, అవును. సో చూడండి, ఇప్పుడు మీకు తెలిసిన సహోదరులే ఉన్నారు, మీ చుట్టూ ఉన్న పాస్టర్లే ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడో ఏదో మాట అన్నారు, మిమ్మల్ని పబ్లిక్ అవమానపరచవచ్చు. మీ గురించి స్టేజ్ మీద మీ అసోసియేషన్ మీటింగ్లో ప్రసంగం చేసే సందర్భం వచ్చినప్పుడు మీ గురించి రెండు మాటలు ఇండైరెక్ట్గా అని ఉండొచ్చు. దానికి మీరు గాయపడి ఉండొచ్చు. ఇప్పుడు అవకాశం కోసం చూస్తారా? ఇప్పుడు అలాంటి అన్న వ్యక్తి రేపు కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది, లేకపోతే ఏదో బాధలో ఉన్నాడు, రోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి మీరు మంచి పని చేసిరు అనుకో, అంటే మీరు సమాధానాన్ని వెతుకుతున్న వారు అవుతారు. అవునా అండి? సమాధానం వెతుకుతున్న వాళ్ళు అవుతారా? అవునండి. విభేదాలు కక్షకు కారణం అవుతారా? సమాధానం. సమాధానం మరి అలా వెతుకుతున్నారు. వెతుకుతున్నారా మీరు? వెతుకుతున్నా. సో సమస్త మనుషులతో సమాధానం ఉండాలి సాధ్యమైనంత వరకు. ఓకే, ఇంకొక మాట చెప్పనివ్వండి. మనం సమస్త మనుషులతో సమాధానంగా ఉండగలుగుతాం, కానీ సమస్త మనుషులతో సాన్నిహిత్యంగా ఉండలేం. సాన్నిహిత్యం వేరు, సమాధానం వేరండి, రెండు ఒకటి కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే క్లోజ్గా ఉండాలంటే, క్లోజ్గా ఎందుకు ఉంటారు? అందరితో క్లోజ్గా ఉండడం సాధ్యం కాదు. అవునా అండి? సమాధానం వేరు, సాన్నిహిత్యం కాదు. వేరు. అవునయ్య, నేను అవును. ఏ వ్యక్తిని రేపు నాకు ఎదురుపడినా నేను నవ్వుతూ పలకరించగలిగే, బ్రదర్ బాగున్నారా అని పలకరించేటువంటి ఆ సమాధానం ఉండాలి. అవునా? ముఖం తిప్పుకునే అంత దరిద్రం ఉండకూడదు. ఏమంటారు? ఎస్, ఎస్, అవునయ్య. అవును. రేపు మనం అందరం కలిసి ఇంకెక్కడో సెమినార్కి వెళ్ళాం. సెమినార్ కాస్త ఏం చేయాలండి? ముఖం చూసుకుంటూ ప్రజలు చెప్పాలా. ముఖం చూసుకుంటూ ప్రైజ్ లాడ్ చెప్పగలగాలి. అబ్బా అతను వస్తున్నాడు అని ముఖం తిప్పుకునే స్థాయిలో ఉన్నదంటే హృదయంలో ఏమున్నట్టు? కోపం, క్రోధం ఉన్నట్టే. హృదయంలో పగ. ఏదో ఉన్నట్టే కదా, హృదయంలో పెట్టుకున్నట్టే కదా, విభేదం పెట్టుకున్నట్టే కదా. అవును. అవునండి. అవు ఆ దుస్థితి రాకూడదు. సమాధానం అంటే అది. మీరు అబ్జర్వేషన్ చేసిరో చేయలేదో తెలియదు, కానీ మొన్న సెమినార్లో ఒకటి జరిగింది. మీరు విన్నారో గమనించారో లేదో మీకు తెలియదు. మరి ఎంతమంది చూశారో, అంటే మీరు నేర్చుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అంతకుముందు ఒకసారి ఫస్ట్ సెమినార్కి వచ్చి నా గురించి మా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడిన వ్యక్తి వచ్చాడు అక్కడికి. జాన్ రవికి తెలుసు. జాన్ రవి తీసుకొని వచ్చాడు మళ్ళీ ఆ తమ్ముడిని. నేను ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా స్టేజ్ దిగి వచ్చి ఆ తమ్ముని దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నాను. గమనించారండి ఎవరైనా? ఈ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. నాకు గుర్తు. గమనించాం. అవునన్నా, గమనించామన్నా. నేను వాస్తవానికి ఆ తమ్ముడు నాకు నెగిటివ్ మాట్లాడాడు. కోపంగా మొత్తం అది చేశాడు. ఫోన్లో చాలా కోపంగా మాట్లాడాడు. మీరు తప్పుడు బోధకులు, మీ భార్య తప్పుడు బోధకురాలు అన్నట్టు, మీరు తప్పుడు బ్రతుకు మీది అన్నట్టుగా చాలా మాటలు అన్నాడు. చూడండి, ఆయన అన్న ఆయన ఆయన గురించి నేను నెగిటివ్గా మనసులో ఏం పెట్టుకోలేదు.
రాగానే కనిపించగానే నేను ఆల్రెడీ స్టార్ట్ చేయాలా, అయినప్పుడు కూడా 2 నిమిషాలు దిగొస్తే నాకు నష్టం లేదు. నేనేం చూపించాలనుకుంటే, తమ్ముడు నీ గురించి నాకు మనసులో ఎలాంటి దురభిప్రాయం కానీ, భేదాభిప్రాయాలు కానీ, నీ గురించి నెగిటివ్గా ఎలాంటి అభిప్రాయాలు కానీ లేవు అని చూపించాలనుకున్నాను. సో అతని మనసుకు నెమ్మది, అంటే అన్న నేను ఇలా అన్నాను కదా, ఆ ఫీలింగ్లు ఎక్కడన్నా ఉంటాడేమో, ఆ ఫీలింగ్ తీసేయాలనుకున్నాను. మరి జాన్ రవికే తెలవాల. జాన్ రవి బిజీగా ఉన్నట్టున్నాడేమో బహుశా. చూడండి ఏం అంటే లేదా? మనం ఓకే, సో అంటే మనము ఎవరినైనా మనల్ని మాటలు అన్నోళ్ళను కూడా దగ్గర తీసుకోగలిగినటువంటి ఆ సమాధానం ఫస్ట్ ఉండాలండి. ప్రేమ కలిసి ఉండడం సెకండరీ. వాళ్ళు మళ్ళీ కలిస్తే మనం ప్రేమతో అవసరమైన మన ఇంటికి వస్తాడంటే 2 రోజులు పెట్టుకుంటాం, అట్లా ప్రేమ సాన్నిహిత్యం పెరుగుతుంది. వస్తే సాన్నిహిత్యం పెరుగుతుంది, మరలా వస్తే. అవునండి, ఏమంటారు? సాన్నిహిత్యం ఎప్పుడు పెరుగుతుంది? మరలా కలుసుకుంటే పెరుగుతుందా, కలుసుకోకపోతే పెరుగుతుందా? మరలా కలుసుకుంటారే తిరిగి కలుసుకుంటారే సమాధానం. తిరిగి ఎన్నిసార్లు కలుసుకుంటే అంత సాన్నిహిత్యం పెరుగుతుంది. సమాధానం అనేది ఒక సందర్భం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మనం సమాధానం పడడం అనేది ప్రధానమైనటువంటి విషయం. చూడండి, అందుకే పౌలు మరో మాట్లాడుతున్న రోమాలోనే 14 సమాధానం కలిగిన వాటిని ఆసక్తితో అనుసరించాలి. చూడండి, కొరంది రోమా సంఘంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సమాధానం లేని వాడి మీద దృష్టి పెడుతున్నారు, తిండి మీద. ఆ తిండి వల్ల అసమాధానం ఏర్పడింది. ఏంటిది? ఒకడు బలహీనుడై కూరగాయలు తింటా అన్నాడు, ఒకడు బలవంతుడై జ్ఞానం కలిగి నేను అన్ని తింటా, మాంసం తింటా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి అన్ని తింటా అంటున్నాడు. అయితే వీరి మధ్యలో ఒక అసమాధానం క్రియేట్ అయింది. పౌలు ఖండిస్తున్నాడు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, తినడం వల్ల ఎక్కువ కాలేదు, తినకపోయినా తక్కువ కాలేదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, దేవుడు ఇద్దరిని చేర్చుకున్నాడు. కాబట్టి భోజనాన్ని బట్టి పానాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని పాడు చేయొద్దు, సమాధానం కలిగిన వాటిని ఆసక్తితో అనుసరించండి, ఈ భోజనాల దగ్గర గొడవలొద్దు అంటున్నారు. నేను దీని గురించి సాక్ష్యం చెప్పాలంటే 100 చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో నేను ఎక్కడ చూడని దరిద్రం అంతా పాస్టర్ల మీటింగ్లో చూసినా అండి, భోజనాల దగ్గర కొట్లాడుకోవడం. అవునా? మీరు చూసారా? ఎన్నోసార్లు చూసాం. ముక్కల దగ్గర గొడవలు, అవునా? లైన్లో గొడవలు, గవర్నమెంట్ ఇచ్చే ఏమంటారు? బట్టల దగ్గర గొడవలు. కేసీఆర్ దగ్గరికి పోయి కూడా కొట్టుకొని దర్శన వాళ్ళు ఉన్నారు. యేసయ్య, యేసయ్య. ఇది అండి, ఇది దరిద్రం. ఎంత దరిద్రము కాకపోతే దీన్ని ఏమంటారు? ఇప్పుడు నాకు కల్లారా చూసినండి పాస్టర్ల మీటింగ్లో ఎంత సిల్లిగా ప్రవర్తిస్తారండి. అసలు కనీసం బుద్ధి. కొంతమంది ఎలా ఉంటారంటే అసలు ఎన్నడూ మేము అన్నమే తినలేదు అన్నట్టు ప్రవర్తిస్తారు, లేకపోతే ఎన్నడూ మాకు చికెన్ తెలియదు, మటన్ తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తారు. నిజమా? మాట్లాడరేంటండి? అవునండి, అవును. నేను 2001 నుండి 5 వరకు చూసి వదిలేసిన, ఇక తర్వాత ఎప్పుడు చూడడానికి ఇష్టపడలేదు. కానీ మీరు ఇప్పటికి చూస్తుండొచ్చు కదా, ఎందుకంటే మీరు పాస్టర్ల ఫెలోషిప్లలో ఉన్నారు, మీ అసోసియేషన్లో ఉన్నారు. నాకు అలాంటివి లేవు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి. ఆలోచించండి, అసలు భోజనాల దగ్గర ఇప్పటికండి ఆ గొర్రెగుంటకు శనివారం వెళ్తారండి, 2వ శనివారం అని వరంగల్ దగ్గర ఉంటాడు ఒక ఆయన, ఉంటాడు ఒక సేవ చేస్తానని చెప్పుకుంటే ఆయన ఆడ పులిహోర ప్యాకెట్ల కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం కొట్టుకుంటారండి. సేవకులే, అందరు క్రైస్తవులే. అవునా? చూసారా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము వెళ్ళలేదన్న ఇంతవరకు. నేను ఎప్పుడు వెళ్ళలేదన్న. వెరీ గుడ్. వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, ధనవంతులు, వ్యాపారస్తులు, బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బు కొదవలేదు, పిలుస్తారు డబ్బు కోసం, అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇస్తాము, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటే జనాలు వస్తారు. వరకు 2-3 రోజులు 2-3 నెలలు కంటిన్యూగా వచ్చిన ఒక కార్డు కూడా ఇష్యూ చేస్తారు. ఇక ప్యాకెట్ల కోసం చూడాలి, కొట్టుకొని చేస్తారు, ఒక క్రమంగా కూడా పెట్టరు దాన్ని. ఏందండి బ్రతుకులు అంటే? సమాధానం ఎక్కడుంది? భోజనాల కోసం అక్కడ కొరందిలో రోమ సంఘంలో కొట్లాడ పెట్టుకుంటే పౌలు ఖండించాడు.
చూడండి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమండి. ఎబ్రి 12:14 చదవండి. క్రైస్తవ సంఘంలో ఎన్ని పత్రికలు చూస్తామండి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమని ఎబ్రి గ్రంథకర్త కూడా ప్రోత్సహిస్తున్నాడు. చదువుతారా 12:14 ఒకసారి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును చాలు ప్రభువును చాలు. చూడడు. సమాధానం ఒక్కటే మనకు కావాల్సింది. మీరు అంత ఎందుకు చదువుతుంది? సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో అన్నాడు. అందరితో అంటే నేను పరిచయం లేని వ్యక్తి గురించి కాదు మాట్లాడట్లేదు ఇక్కడ. ఈ అందరితో అనేది ఏంటిదండి? పరిచయం ఉన్న వ్యక్తుల మధ్యలో, పరిచయం లేని వ్యక్తుల మధ్యలో. ఇది మధ్యలో పరిచర్య కాదు, పరిచయం. అదే అన్న పరిచయం ఉన్న వారితో అన్నాడు. అంటే మనకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తితో మనకి ఏముండాలి? సమాధానం ఉండాలా. ఇప్పుడు మా పాస్టర్ ఉన్నాడు, ఆయన అన్ని విభేదాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని ఎన్నో నా మీద అబండాలు వేసాడు. అవన్నీ తప్పని ప్రూవ్ అయినాయి. సంఘం నుంచి బయటికి పంపించారు, ఎన్నో చేశారు. మళ్ళీ మేము ఒక దగ్గర మీటింగ్లో కలిసినప్పుడు గట్కేసర్లో అనుకుంటా, శివభారత్లో మేమందరము ప్రవీణ్ అన్న నేను అక్కడికి వెళ్ళాం. వీళ్ళు ఎదురయ్యారు. ఎదురుగానే మేము మా వాళ్ళే కదా అని చెప్పేసి హక్ చేసుకోవడానికి వెళ్ళామండి. ఇట్లా దగ్గర తీసుకొని పోతే 2 చేతులు అడ్డం పెట్టి తోసేసి వెళ్ళిపోయారు వేరే దగ్గర. ఆ 2 రోజులు కూడా మళ్ళీ మా ముఖానికి మా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ఇగో ఇదే ఇప్పుడు మేము వాళ్ళతో ఇంతమంది సాన్నిహిత్యంగా ఉన్నాం. ఏదో విషయంలో చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చ యొక్క ప్రభావం మన మీద ఉండొచ్చా అండి? హలో, ఉండకూడదు. ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్, ఒక బోధ గురించే కావచ్చు, ఒక సిన్ను గురించి కావచ్చు, ఒక బలహీనత గురించి కావచ్చు, మనం ఒక 2 గంటలు ఎంత ఆర్గ్యుమెంట్ చేసుకున్నా, ఆర్గ్యుమెంట్ అయిపోయిందంటే మన మధ్యలో ఏముండాలి? మళ్ళీ సమాధానం ఉండాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తప్ప కాదు, అవునా? ఆర్గ్యుమెంట్ ఉండాలన్న, కానీ సమాధానం కూడా పెట్టాలి. ఆర్గ్యుమెంట్ ఎంత సీరియస్ గా జరిగినా మళ్ళీ సమాధానం ఉండాలా. కొంతమందికి ఆర్గ్యుమెంట్లు అంటే ఇష్టం ఉండదు. అదేదో పెద్ద పాపం లాగా చూస్తారండి ఆర్గ్యుమెంట్ చేసుకుంటే, అవునా? ఇప్పుడు ఒక టాపిక్ గురించి ఒక గంట సేపు చర్చించుకున్నాం అనుకో, కొంతమంది ఎలా చూస్తారంటే అది పాపం, ఇది భరించలేకపోతున్నాం అన్నట్టు చూస్తారు. సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు సున్నతి వివాదం వచ్చినప్పుడు అపోస్తులకి, పౌలుకి, బర్నబాకు గంటలు చర్చ జరిగిందా అండి? జరిగిందా లేదా? జరిగింది. వాళ్ళ మధ్యలో ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్ జరిగినాయి. వాళ్ళ మధ్యలో సబ్జెక్ట్ గురించి ఒక సత్యం తెలుసుకోవడానికి ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్ జరిగినాయి. కానీ ఆర్గ్యుమెంట్ జరిగినాయి కానీ వాళ్ళ మధ్యలో ఏం లేవు? అసమాధానం మాత్రం లేవు, అవునా? మనస్పర్ధాలు లేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక చర్చ జరిగినాక మనస్పర్ధాలు ఉండడం ప్రాబ్లం, అవునా? ఎంత సీరియస్ డిస్కషన్ జరిగినా సమాధానం ఉండాలి. అది సమాధానం అంటే. అంత మళ్ళీ మన వాళ్ళే అనుకున్నట్టు ఉండాలి, అవునా? ఆ సహోదరత్వం లేకపోవడం అన్నిటికంటే ప్రమాదకరం. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకోండి, రోజంతా చర్చ పెట్టుకోండి, కానీ వెళుతున్నప్పుడు హక్ చేసుకొని మళ్ళీ సమాధానం వెళ్ళాలి. మళ్ళీ రేపు ఎప్పుడు కలుసుకున్నా సమాధానం ఉండాలి. ఆమెన్. ఆ డిస్కషన్ ఉండాలి. వ్యక్తిగతంగా హృదయంలోకి తీసుకొని వ్యక్తిని ద్వేషించకూడదు. నిజమా కాదండి? అగో ఇది మనకు తెలియని సమాధానం. అందుకే సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. సమాధానాన్ని వెతికి వెంటాడవలెను. ఏమంటున్నాడండి? సమాధానాన్ని వెతికి వెంటాడవలెను. మరి వెతుకుతున్నారా సమాధానం? శ్రమ పడడానికి ఇష్టమైన వాళ్ళు సమాధానం వెతకరండి. శ్రమ పడడానికి ఇష్టమైన వాడే సమాధానం వెతుకుతాడు. చూడండి, ఇక్కడ సమస్య ఏంటి అంటే మనం సమాధానాన్ని వెతకడానికి సిద్ధంగా ఉండాలి, వెంటాడడానికి సిద్ధంగా ఉండాలి. నేను అస్సలు ఇష్టపడానండి. కొద్దిగా తేడా వస్తుందంటే వెంటనే సమాధానం వెతుకుతాను. దానికి అవసరమైతే 4 సార్లు సారీ చెప్తాను, నా తప్పులేకపోయినా. ఎందుకు అని అంటే నాకు కావాల్సిన సమాధానం. నాకేం కిరీటాలు లేవు సారీ చెప్తే పడిపోవడానికి. నేను కిరీటాలు పెట్టుకొని పుట్టలేదు, పుట్టిన తర్వాత కిరీటాలు తెచ్చుకోలేదు. ప్రభులోకి వచ్చిన తర్వాత అసలు కిరీటం అనే ఆలోచన రాకూడదు మనకి. అంటే కిరీటం అంటే అహంకారము, నేను గర్వము, నేనెందుకు సారీ చెప్పాలి, నాకు అవసరమా, నేను తగ్గింపబడతాను, ఇవన్నీ ఈ ఆలోచన విధానం క్రైస్తవులకు ఉండకూడదు. అలా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన చోట సారీ చెప్పమని అర్థం కాదు. ఒక 10 మందిని గెలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తగ్గడంలో తప్పులేదు. ఏమంటారు? అవునన్నా.
ఎందుకంటే బైబిల్ సమాధానాన్ని వెతకమంటుంది, వెంటాడాలి. ఈవెన్ ఏ విషయంలోనైనా, ఉద్యోగ విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు. ఈవెన్ చూడండి, ఇప్పుడు పౌలు ఏమన్నాడు, ఒక మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13, 14, 15 వచనాలు గమనించినట్లయితే, ఈవెన్ ఒకవేళ ఎలాంటి సందర్భంలో కూడా చెప్తున్నాడు చూడండి, సమాధానం వెతకాలి, వెంటాడాలని. ఎక్కడ కూడా చూడాలంటే, నేను ఒక అన్యునండి, అన్యునిగా ఉన్నప్పుడు పెళ్ళైంది. నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెళ్ళైంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను ప్రభుని అంగీకరించాను. ప్రభుని అంగీకరించినందుకు నా భార్యకి ఇష్టం లేదు. ఎందుకంటే నా ఆత్మ రక్షించబడాలని ప్రభు నా హృదయాన్ని తెలియజేశాడు. నేను స్వార్థను అంగీకరించాను, బ్యాప్టిజం తీసుకున్నాను. కానీ అవన్నీ నా భార్యకి ఇష్టం లేదు. రెండోది ఏమవుతుంది అంటే, నా భార్యకు నాకు మధ్యలో దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నా భార్య ఏం చేస్తుందంటే, నేను తనతో పాటు మిగతా వాడికి ఇన్వాల్వ్ కాకపోవడం, వాళ్ళ ఇంట్లో జరిగే కార్యాలకు రాకపోవడం వల్ల నా భార్య ఏమన్నదంటే, నాకు ఈ జీవితం వద్దు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీతో నేను కలిసి ఉండలేను అన్నది. ఇప్పుడు ఏం చేయాలా? హలో అండి. సాధ్యమైతే సమాధాన పడాలన్న ఎక్కువ శాతం. నో నో నో, మీరు మీరు కరెక్ట్ చెప్పలేదు. ఇంకా ఎవరైనా ఏం చేయాలా? ఇది ఆల్రెడీ కాలైన మినిస్ట్రీలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అయినా కూడా మీరు మర్చిపోయారు. ఇప్పుడు ఆమె అలా అడిగింది, నాకు విడాకులు కావాలి, మీ నుంచి వెళ్ళండి అడిగింది. అప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాను. సాధ్యమైనంత వరకు సమాధాన పడడం అంటే మీ ఉద్దేశం ఏంటండి? నిరభ్యంతరంగా వచ్చేయాలి. వెరీ గుడ్. ఒకవేళ ఆమె నాకు విడాకులు అడిగితే నిరభ్యంతరంగా ఇచ్చేయాలి. అంతేగాని ఆర్గ్యుమెంట్లు పెట్టి పంచాయతీలో పిలిచి పెద్ద మనుషులను తీసుకొచ్చి రచ్చబండ దగ్గర కూర్చొని పెట్టి డిస్కషన్లు చేయకూడదు. అవునా అండి? మాట్లాడరేంటండి? Yes, అవునండి. అంటే అవునండి. అంటే చివరి స్టేజ్ వరకు ఖచ్చితంగా కావాలంటే చేయొచ్చు, కానీ మొదటి అయితే సమాధానాన్ని వెతకడం ఒకటిసారి 2 సార్లు ప్రయత్నం చేయడం మంచిదే కదన్న, ఒప్పుకుంటే. అనండి, సమాధానం వెతకడం అంటే అక్కడ సమాధానం వెతుకుతున్నాం. దాని అర్థం ఏంటిది? నీ ఇష్టం అమ్మా, నువ్వు నాతో కలిసి ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనేది దానే సమాధానం అంటారండి. పాయింట్ అదే. అక్కడ పౌలు అదే. చెప్పిన సమాధానం. మళ్ళీ సమాధానం వెతుకునే అక్కడ విభేదాలు రాలేదు. కలిసి ఉండడానికి ఇష్టపడతలేదు ఆమె. మీరు ప్రభు నమ్ముకున్నందుకు, ఆ భర్త ప్రభు నమ్ముకున్నందుకు కలిసి ఉండడానికి ఇష్టపడతలేదు. ఇష్టపడినప్పుడు ఏం ప్రభు చేయాలి? అట్లాంటప్పుడు ఏకీభవించినప్పుడు నో ప్రాబ్లం, ఇచ్చుకోవచ్చు. చెప్పింది అదే కదండి, ఉదాహరణ చెప్పింది అది. ఏకీభవించట్లేదు, ఆమెకి ఇష్టం లేదు, వెళ్ళిపోతా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటున్నాను? బలవంతంగా పెట్టుకోవాలా, వదిలేయాలా అని అడుగుతున్నాను. బలవంతం ఏం లేదు, పంచాయతీ పెట్టొద్దు, కానీ వీలైతే సాధ్యపడితే ప్రయత్నం చేయొచ్చు, లేనప్పుడు ఇచ్చేసుకోవచ్చు అన్న. సో పౌలు క్లియర్ అయిపోయాడు. అలాంటి సందర్భంలో ఏ సహోదరునికైనాను అవిశ్వాసురైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడితే ఆమెను అతడు పరిత్యజించకూడదు. ఒకవేళ ఇష్టపడకపోతే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చు అనే మాట చెప్పిన తర్వాత ఏమన్నాడు? దేవుడు మనకు సమాధానముగా ఉండటానికి పిలిచాడు. ఆమేన్ అన్నాడా? అది సమాధానంగా ఉండడానికి పిలిచాడు. అంటే సమాధానం ప్రతి చోట ఉండాలి. ఈ రోజు అది లేదు. క్రైస్తవ కుటుంబాల్లో లేదు, క్రైస్తవ సంఘాల్లో లేదు, క్రైస్తవ దేంట్లో లేదు. అసలు సమాధానం అనేది వెతకట్లేదు ఎవరు కూడా. వాస్తవం చెప్పాలంటే భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినాయనుకో సమాధానం వెతకాలి. అయితే సమాధానంగా దూరం కావాలి, లేకపోతే కలిసి ఉండాలి. కానీ సందర్భాలు ఉంటాయి. ఏ సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. త్రాగుబోతా, తిట్టుబోతా, తిరుగుబోతా, లేకపోతే సంసారానికి పనికిరాని వాడ, ఏ సందర్భం చూసుకొని సమాధానం. దానికి గొడవలకు కారణం కాకూడదు. క్రైస్తవ జీవితం అంతది. అంటే మనం పిలువబడిందే సమాధానం ఉండడానికి మనుషులతో. అవునా అండి? అవునన్నా, అవును. ఇప్పుడు నేను ప్రాంతాన్ని మనం అందరం టీం వేసుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. వాళ్ళు ఏమన్నారు? మా ఏరియాకి రావద్దని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? పోవద్దు అన్న, ప్రార్థన చేసి దేవుడు అవకాశం ఉంటే పోవాలి, అంతేగాని పోవద్దు. పోవద్దా? లేకపోతే ఆర్టికల్స్ పట్టుకొని మాకు మత స్వాతంత్ర హక్కు ఉంది, మా ఇష్టం మేము పోతామని చెప్పి గొడవ పెట్టుకోవాలి వాళ్ళతో? పోవద్దు అన్న, పోవద్దు. మీరే చెప్పాలా? పోకూడదు అన్న. పోకూడదు. అది సమాధానం అంటే. అయ్యా మీకు ఇష్టం లేకపోతే మేము రాము అని చెప్పేసి వెనక్కి రావాలి. అవునా? యేసు రైటా ప్రభు రాంగా ఇప్పుడు నేను చెప్పింది? వద్దంతా వెళ్ళిపోయింది అన్న. వేరే ఏంటండి ఇలే గారు? యేసు ప్రభు కూడా గెరాసినులు వేరే ప్రాంతంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నప్పుడు ప్రభు కూడా వెళ్ళొచ్చిండు కదా అంటున్నా అక్కడ. అదే అంటున్నాను. ఇప్పుడు ప్రభుకున్న జ్ఞానం మనకు లేదు కదా. మనం ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. అవునా? పాస్టర్లు అందరు కలిసి చేస్తున్నా లేదా? అవునన్నా, మన బలం దాటుకోవాలి, మన ఐక్యత దాటించాలి, మన ఉనికి దాటాలి. నేను
మిగతా ప్రాంతాల కంటే మీ ప్రాంతంలోనే అలాంటి గుంపులు ఎక్కువ ఉన్నట్టు తెలుసు నాకు. హుజూర్ నగర్, సూర్యాపేట అంటే అవునా, నల్గొండ అవును రెండు అవును గుంపులు అయినాయి అన్న, అవునా? రెండు అవును, గుంపులు అయినాయి అవును. ఇప్పుడు. మా ఉన్నారా? ఏరియాలో ఉంది నిజంగానే. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా ఇలాంటివి. అవునయ్యా. చూడండి, క్రైస్తవులు వాక్యాన్ని విరోధంగా సేవకులను రెచ్చగొడుతున్నారు. అవునా అండి? రెచ్చగొట్టట్లేదా అండి? మాట్లాడరేంటండి? రెచ్చగొడుతున్నారయ్యా. రెచ్చగొడుతున్నారు. 5 కేసులు గొడవ పెట్టి దెబ్బలు కొట్టారు, మీరేం చేస్తున్నారని కూడా రెచ్చగొట్టారు. చూడండి, అన్యుల సందర్భంలో, ఈవెన్ యూదుల సందర్భంలో కూడా అపోస్తులను సువార్త ప్రకటించకూడదని యూదులు అడ్డగించినప్పుడు పాదులు అక్కడ దులిపి సైలెంట్గా వచ్చిర్రా, లేకపోతే గొడవ పెట్టుకున్నారా? సైలెంట్ గా వచ్చారు. దులిపి సైలెంట్ గా వచ్చేసి. అవునా? అపోస్తుల కార్యాలు మీరు చూడొచ్చు. అవునయ్యా, పాదదులు అవును. దులిపి వచ్చేసి ప్రార్థన చేసుకున్నారు. అవునా? భారంతో. అవునయ్యా, అవును. అపోస్తుల కార్యంలో ఉంటుంది, మార్కులో కూడా చూసు. అంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు రానివ్వకపోతే సైలెంట్గా రావాలి, దానికి సమాధానం అంటారు. అవునా? రానివ్వకపోతే గొడవ పెట్టుకుంటారా, సమాధానంగా రావాలా? సమాధానంగా సమాధానంగా రావాలి. రావాలి. ఇప్పుడు ఎవరో నీకు ఉద్యోగం లేకపోతే నీకు ఎవరు డబ్బులు ఇవ్వాలా, టైంకి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేయాలి? గొడవ పెట్టుకోవాలా, సమాధానంగా రావాలా? సమాధానంగా రావాలి. మాట్లాడరేంటండి? సమాధానంగా అడగాలన్నా సమాధానంగా రావాలి. ఈ రోజు క్రైస్తవులకు అది లేదు. నిజమా కాదు చెప్పండి, మనకు సమాధానం కొరత ఉందంటారా? ఉందయ్యా, కొరత చాలా ఉంది. చాలా చాలా ఉంటుంది. ఉందన్న, చాలా ఉంది. బంధుత్వం చూడండి, పోయినా ఏం సమాధానము లేదు. కొలస్సి 3:15 సమాధానము హృదయంలో ఏలుచుండనీయడంటే. ఎందుకంటే ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. మనం అందరం కలిసి ఒక్క శరీరంగా పిలువబడ్డామంట. బాడీలో ఒక అవయవానికి మరొక అవయవానికి మధ్యలో సమాధానం ఉండాలి. చూడండి, సమాధానం కేవలం సువార్త సందర్భంలోనే కాదు, అన్యుల భాగస్వామి వివాహంలోనే కాదు, లేకపోతే ఇతర సందర్భాల్లోనే కాదు, వ్యాపార కోణంలోనే కాదు. ఓన్లీ సమాధానం అంటే కేవలం క్రైస్తవ సంఘములలో ఒక అవయవం కాదండి, బయట అన్ని సందర్భాల్లో సమాధానం వెతుకమంటున్నాడు. అవునండి? సమాధానం అనేది ప్రతి సందర్భానికి వర్తించేదా, లేదు కొన్ని పర్టికులర్ సందర్భాలకు సంబంధించిందా? ప్రతి హలో విషయాన్ని అండి? కూడా ప్రతి సమాధానం. సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ. కదా, బైబిల్లో ప్రతి సందర్భం గురించి మాట్లాడుతుంది సమాధానం అనేది. ఈవెన్ మీరు తెలుసో తెలియక ఒక అన్యునితో పొత్తు పెట్టుకున్నారు వ్యాపారంలో, ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటే సమాధానం విడిపోవాలి. అవునా? అవునన్నా, అవును. తెలుసో తెలియక పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడో, వ్యాపార లావాదేవీలో సమస్యలు వస్తున్నాయి. అతను అన్యుడు, నువ్వు క్రైస్తవుడు, విశ్వాసం కలిగిన వ్యక్తివి. ఇప్పుడు గొడవలు వచ్చినానికి ఏం చేయాలి? వెంటనే సమాధానం దేవుని విడిపోవాలి. అవునా? ప్రేమతో అవునన్నా, సమాధానం విడిపోవాలి. మీ ఇంటి ఓనరే మీతో ప్రాబ్లం చేస్తున్నాడు అనుకో, ఏం చేయాలా? అయ్యా మీరు ఆవేశపడకండి, మీరు అంత కోపగించుకోండి, అంత కోపం రెచ్చకుండా ఏం చేయాలా? ముందే అయ్యా మీరు అంత గొడవ పెట్టుకోకండి, నా వల్ల మీరు గొడవలు పడకూడదు, మేమే వెళ్ళిపోతామని వెళ్ళిపోవాలి. అవునా? అవునన్నా, అవును. వెళ్ళిపోవాలా, కేసేయాలా? సమాధానంగా వెళ్ళిపోవాలన్నా. వెళ్ళిపోవాలి. మరి అంత ప్రేమ, అంత సమాధానం మనకు ఉందంటారా? ఇప్పుడు నా ఓనర్ వచ్చి, లేదయ్యా. అయ్యా మీరు ఖాళీలో ఉండడం ద్వారా మా ఖాళీ నుంచి వెళ్ళి ఒత్తిడి వస్తుంది, ఖాళీ చేయమన్నా నాకు, ఇప్పుడు నేనేం చేయాలి? అడ్వాన్స్ ఇచ్చినాం, అగ్రిమెంట్ ఉంది, అట్లా పోతాం ఇది కాకుండా మధ్యలో అని గొడవలు పెట్టుకుంటున్నారు. సరే అయ్యా, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము తొందరగానే వెళ్ళిపోతాం, మా వల్ల మీకు సమస్య తీసుకురామని చెప్పేసి వెళ్ళిపోతాను నేనైతే ధైర్యంగా. అంతే కదా? ఇది సమాధానం అండి. అవును. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు మీరు, మీరు ప్రజల మధ్యలో ఇక్కడ సంఘం నడిపిస్తున్నారంట, మాకు డిస్టర్బెన్స్ అవుతుందని చాలా మంది వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో అని మా ఓనర్ చెప్పి, వాళ్ళు ఓనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనుకోండి. ఇప్పుడు ఓనర్ వచ్చి నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా అవుతుందంట, మరి ఏం చేస్తారు మీరు, మరి నాకు ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అంటే, అయ్యా మేము తప్పకుండా అండి అని చెప్పి నేను ఖచ్చితంగా దానికి సమాధానం వెతుకుతాను. అంతేగాని అట్టెట్లుంటుంది, నేను నీకు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను, నేను ఇంత అగ్రిమెంట్ పెట్టుకున్నాను, నా అగ్రిమెంట్ అయిపోయేదాకా నేను అసలు వెళ్ళానని గొడవ పెట్టుకుంటామా? లేదండి. సమాధానం కాదు కదా. చూడండి, క్రైస్తవుడు అన్ని చోట్ల, నేను మానసికంగా అన్నిట్లో ఇలా సిద్ధపడి ఉంటామండి, ఏ విషయంలోనే కావచ్చు. సో సమాధానం పడాలా. ఈవెన్ మత్తయి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, ఏంటి తెలుసా? మీ మీదనట సమాధానం ఎవడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు
మీరు వెళ్తున్నప్పుడు వాడు బౌండర్ అంటే న్యాయాధిపతికి అప్పగించక ముందే సమాధాన పడమంటున్నాడు త్రోవలో ఉండగానే, అవునా అండి? ఎస్, అవునయ్యా, అవును. అలా సమాధాన పడిపోతే ఏం చేస్తాడంటే న్యాయాధిపతి బండ్రౌతుకి అప్పగిస్తాడు. బండ్రౌతుకి అప్పగిస్తూ ఊరుకుంటాడు. బండ్రౌతు చెరసాల్లో వేస్తాడు. ముద్దు పెట్టుకుంటాడా, కొడతాడా? ఒళ్ళు హూనం చేసేస్తాడు, అవునా? అంత దూరం వెళ్ళకముందే సమాధాన పడాలి, అవునా? సరే అండి, ఇంకొక మంచి మాట అవునయ్యా. చెబుతున్నాను. మీరు లైసెన్స్ లేకుండాను, లేకపోతే ఆర్సీ లేకుండాను, లేకపోతే బండి మీద ఇద్దరే వెళ్ళాలనే చోట ముగ్గురు వెళ్తున్నారు, లేదా హెల్మెట్ పెట్టుకోకుండా మాలాంటి హైదరాబాద్ పట్టణంలో బైక్ మీద వెళ్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఫైన్ కట్టాలా? ఫైన్ కట్టాలా? ఫైన్ హెల్మెట్ కడతారా లేదు అండి? కాబట్టి. నాకు ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, లేకపోతే మేము మా అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడడానికి ఫోన్ కలిపియాలి. ఏమంటారు? ఇప్పుడు అదే జరుగుతుందయ్యా. అసిస్టెంట్లు, ఎమ్మెల్యే అసిస్టెంట్, ఎంపీ అసిస్టెంట్లు. ఫోన్ చేయాలి. ఏమంటారు? ఎందుకంటే మన పరపతి ఉంది కదా. అలాంటి అయ్యా, సందర్భ అన్ని పరిచయం దగ్గర చేయాలి. అయ్యా, నేనేం చేస్తే తెలుసా? అయ్యా, నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. మీ చేతుల్లో ఉంది ఇప్పుడు. మీరు కేసు రాయడం, కేసు రాయకపోవడం మీ చేతిలోనే ఉంది. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అవునా? కొంతమంది అవును. తలబిరుస్తానాన్ని చూపిస్తారు, అవునా? అధికారులతో తలబిరుస్తానం ప్రదర్శించవచ్చా అండి? ఏ స్థాయిలో ఉన్నవాడు? హలో అండి. ఎదిరించకూడదు అన్న, ఎదిరించకూడదు. అధికారులను ఎదిరించకూడదని బైబిల్ చెప్తుంది. ఈ రోమపత్రిక 13వ అధ్యాయంలోనే దాని గురించి ఒక చాప్టర్ ఉంది. అధికారులు ఒకవేళ తప్పు చేసి దొరికినామనుకో, వాళ్ళు ఎలాంటి వాడైనా మనకు సంబంధం లేదు కదా. అయ్యా, నేను తప్పు చేశాను, క్షమించండి అని అడగాలి. ఎస్ ఎస్. ఆ? అయిపోతుంది కదా, సమాధానం దొరికిపోతుంది. కొంతమంది నేను చూశాను, చాలా మంది పోలీసు వాళ్ళు అలా చూశానండి. నేను నవ్వుతే వాళ్ళు నవ్వేవాళ్ళు. అంటే నేను తప్పు చేసేప్పుడు దొరకలే కానీ మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. మనం తలబిరిస్తారాన్ని ప్రదర్శిస్తే తలబిరిస్తారాన్ని ప్రదర్శిస్తారు. వాస్తవం అన్న, కొన్నిసార్లు వాస్తవం. రిక్వెస్ట్ చేసుకుంటే నేను కొంచెం కొన్నిసార్లు వాళ్ళు కూడా కనికరిస్తారు. వెళ్ళిపోతున్నప్పుడు నవ్వి మీరు వెళ్ళండి సార్ అనేవాళ్ళు. అప్పుడు కూడా ఆపరు తెలుసా. నా జీవితంలో జరిగిందయ్యా. అట్లా మంచిగా పంపించారు. సో అది మన చేతుల్లో ఉంటుంది. సమాధానం చూడండి, కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఎఫెసీ 4:1-2 ఏమన్నాడు? కాబట్టి సమాధానం అన్న బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే అందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయతోను సాత్వికంతోను నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన పౌలను నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. సహోదరుల మధ్యలో సమాధానం ఉండాలి, కులాల మధ్యలో సమాధానం ఉండాలి, జాతుల మధ్యలో సమాధానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక యూదా జాతి, అన్య జాతిని దేవుడు సువార్త ద్వారా ఒకటి చేశాడు. ఈ మర్మం ఏదనగా 3:5, ఈ మర్మం ఏదనగా 3:6లో చూడొచ్చు. అన్య జనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందలి సాటి అవయవాలు, వాగ్దానంలో పాలివారు. స్థానిక సంఘం అంతా కూడా ఒక్క శరీరంలోని సాటి అవయవాలే. సార్వత్రిక సంఘం కూడా ఒక్క శరీరంలోని సాటి అవయవాలే. ఆమేన్, అవునా కదండి? ఆమేన్, అవునండి. అది ఎట్లా కుదురుతుంది అంటే మనం కులానికో సంఘం పెట్టుకోవాలా. మీరు బ్యాప్టిస్టులు, మేము లూథరాన్ పెట్టుకొని కొట్లాడుకోవాలి. ఏమంటారు? బాగుంటది కదా అది. ఎంత ఇప్పుడు ఎంత నడిచే విడిపోతే అంత లాభాలు ఉంటాయి, అవునండి? కలిసి ఉంటే ఏం లాభాలు ఉంటాయండి? ప్రత్యేకత లేదుగా మరి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? విడిపోవాలి. విడిపోతే చిక్కగా దొరుకుతాయి, దొరికిన 2 ముద్దలైనా. ఏమంటారు? ఎస్ ఎస్, అట్లాగే ఉందయ్యా. సో ఈ సమాధానం దేని గురించి మాట్లాడుతున్నాడు? స్థానిక సంఘంలో ఐకమత్యం ఉండాలి. పై కొలసి 3:15 ప్రకారం ఈవెన్ సార్వత్రిక సంఘంలో కూడా ఐకమత్యం ఉండాలి. అంటే కులాలు, జాతులు అనే భేదం ఉండకూడదు. క్యాస్టిజం, క్లాసిజం, రేసిజం, ఏ ఇజం ఉండకూడదు. ఈవెన్ ఈగోయిజం కూడా ఉండకూడదు. తెలుసా మీకు? మనకి ఈగోయిజం ఎక్కువ, అవునా? అవునయ్యా, అవును. ఏం పెట్టి పోషిస్తారో నాకు ఇప్పటికి అర్థం కాదండి. కొంతమందికి ఈగో ఎంత ఉంటుంది అంటే మొత్తం ఇక అంత ఉంటది. సీక్రెట్ గా ఉంటది అయ్యా. కొంతమంది వైఫై కంటే బయటపడతారు. ఫాస్ట్ గా తిరుగుతుందేమో ఈగో. వైఫై కంటే స్పీడ్ కనెక్ట్ అవుతుంది వాళ్ళు ఈగో ఏమన్నా ముట్టుకుంటే. అంత ఈగో. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి 7, సమాధానం చేయవారికి సమాధానం విత్తబడును. ఎంత అద్భుతమైన మాట! సమాధానం చేయవారికి అంటే సమాధానం విత్తబడుతుందంట. మత్తయి 5:9 ఏమో సమాధాన పరచువారు ధన్యులు. ఏం దొరుకుతుందండి వాళ్ళకు? అలా అండి మాట్లాడరేంటండి? సమాధాన పరిచేవారు ధన్యులంటే వారు దేవుని కుమారులు అనబడతారు. ఆ దేవుని బిడ్డలు. సమాధాన పరచువారు ధన్యులు.
సమాధానం రకరకాలుగా ఉంది. ఇక్కడ సువార్త ద్వారా కూడా సమాధానపరచవచ్చు మనం మనుషులను దేవునితో పాటు. అవునా అండి? మీకు తెలుసా? ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించి దేవుని దగ్గర తీసుకురావడం కూడా, ఒక పాపిని దేవునితో సమాధానపరచడం కూడా అద్భుతమైన పరిచర్య. ఎస్ నిజమా కాదండి? అవునయ్యా, నిజమే. చూడండి, ఇక్కడ దేవుని దూరమైన వాళ్ళని ఇప్పుడు నేను బోధ ద్వారా సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఒక సమాధాన పరిచర్యనే. అవునా? హలో అండి. అవునండి, Yes. అవునయ్యా. మనుషుల మధ్యలోనే కాదు, జాతుల మధ్యలోనే కాదు, సంఘం మధ్యలో, కుల మతాల మధ్యలో, ఆ, అవిశ్వాసులైన భాగస్వాముల మధ్యలో అన్నిట్లో సమాధానం వెతకాలి. ఒక అన్యుని సువార్త ద్వారా దేవునితో సమాధానపరచడం కూడా సమాధాన పరిచర్యనే. నిజంగా ధన్యులండి, సమాధానపరచేవారు ధన్యులు. మీ మధ్యలో కూడా పాస్టర్ల మధ్యలో, ఇద్దరి మధ్యలో గొడవలు వస్తే సమాధానపరచండి. ఒకవేళ గొడవలు వచ్చినాయంటే ఒక ఇప్పుడు దేమలాగా ఇహలోకాన్ని స్నేహించేవాడిని తీసుకొచ్చి సమాధానపరచకండి దయచేసి. అది సమాధానం కాదు. మళ్ళీ డబ్బును ప్రేమించేవాడిని, లోకాన్ని ప్రేమించేవాడిని తీసుకొచ్చి ఆత్మీయులతో సమాధానపరచడం సమాధానం కాదండి. అవుతుందా సమాధానం అది? లేదయ్యా, కాదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మన మాట వినని వాడు, మన దారిలో నడవని వాడిని అన్యునిగా సుంకరిగా ఎంచుకోమని బైబిలే సెలవిస్తుంది. కానీ Yes, వారితో yes. వారి మీద ద్వేషం పెట్టుకోవద్దంట, కోపం పెట్టుకోవద్దంట. అవునా? అవునయ్యా, అవును. అతని కొరకు ప్రార్థన చేయాలంతే. అయ్యగారు కొన్ని కొత్త మాటలు కలపకండి, నాకు వినడానికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని బైబిల్ ఒక్క రిఫరెన్స్ దొరకదండి. నిజంగా చెప్తున్నాను నేను. ప్రార్థన చేయమని, ఖండించాలి, తప్పు చేసిన ఖండించమని చెప్తుంది, కానీ అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ఎక్కడ కూడా కనిపించదు బైబిల్లో. ఈ పాస్టర్ల మాటలు అన్ని తీసేసుకోండి. ఈ ప్రార్థన చేయాలి, పాప కోసం తప్పు చేసిన దేమకు యూదా ఇస్కరియోతు కోసం ప్రార్థన చేస్తే ఎవడు మారుతాడండి? కామెడీ కాకపోతే యూదా ఇస్కరియోతు నాకు వద్దు, దేవుడు వద్దు అనుకున్న వేటోళ్ళ కోసం ప్రార్థన చేయడం, నాకు సత్యం వద్దు అని తృణీకరించడం కోసం ప్రార్థన చేయమని బైబిల్లో నేను ఎక్కడ చూడలేదండి. తప్పు పాపుల చేసేవాడిని కోసం ఖండించాలండి, ఖండించాలి. తప్పు చేస్తే బైబిల్ ఖండించమంటుంది. ఇప్పుడు ఒకడు తండ్రి భారం ఉంచుకుంటే మీరు విడలు బట్టి బయటికి ఏంటి ఏమన్నాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేయమని కూడా నేను ఎక్కడ చూడలేదు. పౌలు మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ ఎక్కడ కూడా అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పాల. అయ్యగారు, ప్రార్థన ఎవరి కోసం చేస్తామండి? మారే వాళ్ళ కోసం ప్రార్థన పనికి వస్తుంది. మారనోనికి ప్రార్థన ఎప్పటికి కూడా పనికిరాదు వారి జీవితంలో. తిరిగి మారు మనసు పొందాన్ని పశ్చాత్తాపడితే దగ్గరకు వచ్చినప్పుడు చేయాలి కదా మరి. వాళ్ళు తిరిగి వచ్చి నా తప్పు నేను తెలుసుకున్నాను. ఒక్క నిమిషం అన్న, తర్వాత మాట్లాడుకుందాం. సో సమాధానం చేయవారికి సమాధానం విత్తబడుతుంది. సో పాపుల గురించి, సంఘాన్ని దూరము అంటే సత్యాన్ని తృణీకరించిన వాళ్ళ గురించి పాపం చేయడం కాదు, కానీ ఇప్పుడు పౌలు అంటే బలహీనల గురించి పాపం ప్రార్థన చేయాలి. అంటే ఒక వ్యక్తి మారాలనే ఆశ ఉంది, కానీ బలహీనతలు అడ్డుపడుతున్నాయి అనుకో, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మన ప్రార్థన సహాయం చేస్తుంది. నేను మారొద్దు అనుకున్న జీవితంలో ప్రార్థన ఎప్పుడు కూడా పనిచేయదు. తెలుసా అండి మీకు? కొన్ని ఇదన్నా తెలుసా? అవునయ్యా, అవును. అదే నేను అనేది అట్లే అండి, అది నేను చెప్పడం అట్లా. మిగతా వాళ్ళు స్పందించండి దయచేసి. ప్రార్థన ఎవరి జీవితంలో ఫలిస్తుందా అండి? మీరు చెప్పాలి దయచేసి నాకు ఒక మాట. ఎందుకంటే మీకు ప్రార్థన పట్ల చాలా సందర్భం ప్రార్థన టాపిక్ కూడా అయింది, మీకు మర్చిపోతున్నారని ఎక్కడెక్కడ అటకెక్కిచ్చేశాను. ఫలించుదయ్యా. హలో అండి. పౌలు ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది పేతురు వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాడు, కానీ యూదా ఇస్కరియోతు కోసం నేను ప్రార్థన చేస్తాను ఎక్కడ చెప్పలేదు. ఆ సందర్భంలో చూడండి, పేతురు సాతాను మిమ్మల్ని జల్లింపోవాలని చూస్తున్నాడు, కానీ మేము నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. అది నిజంగా యూదాకు వర్తిస్తుందా అండి? వర్తించదయ్యా. యూదా కూడా సాతాను శోధించాడు, పేతురు కూడా సాతాను జల్లడబట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు బలహీనత అంటే నిజంగా మనకు గురి, ప్రభు కోరకే బ్రతకాలనుకున్న గురి కలిగిన వానికి ఎన్ని శోధనలు వచ్చినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఆ ఫలభరితంగా ఉంటారు, ఆ శోధనను జయించగలుగుతారు. స్థానిక సంఘంలో బలహీనల కోసం ప్రార్థన చేయొచ్చు. 1 యోహానులో మనం 5వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆ రకంగా. అందరి కోసం చేయలేం ప్రార్థన, వాస్తవం చెప్పాలంటే. అన్యుల కోసం ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు అన్యులు కాబట్టి తెలియక చేస్తున్నారు. అవునా అండి? హలో అండి. అవునయ్యా, అవును.
తెలియక సువార్తను వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. సంఘంలో తెలిసి తప్పు చేస్తున్న వారికి నాకు వద్దు మారని అనుకున్న వాళ్ళకి ఎలా చేస్తాం? గమనిక ఒకరికొకరం సమాధానం కలిగి ఉండడానికి విశ్వాస యొక్క పిలుపు అండి. మనం సమాధానం కలిగి ఉండడానికి పిలువబడ్డాం. మన పిలుపు ఏదండి? మనం చూసుకుంటూ వస్తున్నాం. ఒకటి బాధ్యత, ఒకటి ఆజ్ఞ కదా. సహోదరులను ప్రేమించడం ఆజ్ఞ, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం బాధ్యత, సమాధానం కలిగి ఉండడం మన యొక్క పిలుపు. చూడండి, ప్రతిదానికి ఒక చివరిలో ఒక పాయింట్ పెడుతున్నాం. గమనిస్తున్నారా? గమనిస్తున్నాను. ఆజ్ఞ మొదటిది, సహోదరులను ప్రేమించడం ఆజ్ఞ, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ప్రవర్తించడం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, సమాధానం కలిగి ఉండడం పిలుపు. మన పిలుపు అది, మన ఉన్నతమైన పిలుపు, అతి శ్రేష్టమైన పిలుపు. మనం సమాధానం కలిగి ఉండడానికే పిలువబడ్డాం. ఇందుకొరకే మీరు పిలువబడ్డారు అంటాడు కొలస్సీ 3:15లో. అవును. ఎఫెసీ 4:1-2 కూడా. కాబట్టి సమాధానం మనం పిలువబడ్డాం అంటే సమాధానం కలిగి ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఈ సమాధానానికి కారకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యత పరుస్తాడు కానీ విభేదాలు కారకుడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషికి మనిషి మధ్యలో, సహోదరుల మధ్యలో ఎప్పుడు కూడా విభేదాలు తీసుకురాడు. అవునా అండి? తీసుకొస్తాడా? అవునండి. మరి కక్షలు, కలహాలు, విభేదాలు, మన మధ్యలో గొడవలు వస్తున్నాయంటే కారణం మనమా పరిశుద్ధాత్మ దేవుడా? మనమే, మన మనోభావాలు. సో మనము, మన ఆలోచనలు, అన్నిటికీ కారణం మనమే అండి. కాబట్టి అందరితో సమాధానంగా ఉందాం. అందరితో సమాధానంగా ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.